ఆయన భూమి మీద ఒక మనుషులుగా ఒక స్థిరత్వాన్నిచ్చి మమ్మల్ని నడిపిస్తూ ప్రభువా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి బ్రతుకున్నంత కాలం మేము స్థుతిస్తే ఆయన మేము దీవించబడతాం. ప్రభు తండ్రి ఇంతవరకు ఇట్లా ఆరాధన చేశారు, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించారు. ప్రభు రాజా ఒక ప్రత్యేకమైన సమయంలోకి వచ్చారు. మీరు మాట్లాడే సమయం ప్రభు, మీరే మాట్లాడిన ప్రభు, మీరు మాట్లాడే మమ్మల్ని బ్రతికించండి. నీ మాట శక్తి కలదు ప్రభు, నీ మాట అయా జీవము గలది. నీ శక్తిలో మాట వరకు మా పనుల నుండి మానుకుని నీ మందిరానికి వచ్చావు ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మంచి నాయన ఆరోగ్యము ఆయుష్కాలము దీవెలతో మా అందరిని అనుగ్రహించండి. మహిమంతా మీకు ఆరోపిస్తూ యేసునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. ప్రత్యేకమైన సమయానికి వచ్చి ఉన్నాము. ఒక 10 నిమిషాలు సమయం తక్కువ ఉన్న కారణం చేత ఆరాధన తర్వాత మనం ఒక కార్యక్రమానికి పాల్గొవాలి కాబట్టి ఒక 10 నిమిషాలు శ్రద్ధ కలిగి కూర్చున్నాం. ఈ 10 నిమిషాలు కూడా దేవుడి కోసం కేటాయిద్దాం. మన హృదయం కంప్లీట్గా కూడా దేవుడి మీద డిపెండ్ అయితే ఈ 10 నిమిషాల్లోని ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. శ్రద్ధ కలిగి కూర్చున్నా. చిన్నపిల్లలు ఏం పట్టించుకోకండి. చిన్నపిల్లలు దేవుడితో సమానం, వాళ్ళంతా అల్లరి చేసినా దేవుడు ఏమి అనుకోరు. కానీ పెద్దవారైనా మనం ఒక అనాలోచన చేసామంటే అది దేవుడికి ఇష్టం ఉండదు. సో పిల్లల్ని అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఒక్క 10 నిమిషాలు మాత్రం శ్రద్ధ కలిగి ఇక్కడ ఫోకస్ పెట్టండి. మీ యొక్క జీవితంలోని దేవుడి యొక్క వాక్యాలు ఎన్నో మనం విన్నాం, కానీ ఈరోజు వింటున్న యొక్క 5-10 నిమిషాలు ఎంతో అమూల్యమైన విషయాలు దేవుడు మీతో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత నేరుగా అంటే మీ ఆత్మ, మీ శరీరము, మీ ఆర్థికపరమైన పరిస్థితులు అన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు. ఆమేన్. గడిచిన 2 రోజుల ముందు మన సన్నిధికి వస్తున్న ఒక మామగారు చనిపోయారు. బాగా వయసులో పెద్దవాళ్ళు, మనందరూ కూడా అమ్మ అని మామూలుగా కొద్దిగా పిలుచుకుంటూ ఉన్నాం. ఆవిడ చాలా రోజులు మన సన్నిధికి నడుచుకుని వచ్చారు. ఈ మధ్యకాలంలో కాస్త ఆరోగ్యం బాగోక రాలేదు. ఆవిడ చనిపోయిన రోజున మన సన్నిధి నుంచి అందరం వెళ్ళి పరామర్శించాము. ఆ యొక్క సమాధి కార్యక్రమము దేవుని చిత్తానుసారంగా మనము చేసాము. అయితే జాగ్రత్తగా గమనించండి. వెళ్ళగానే మేము పలకరించాం వాళ్ళందరికీ, అమ్మ బాధపడకండి, ఎప్పుడు చనిపోయారు అని పలకరించాం. ఏమని పలకరించామండి? ఎప్పుడు చనిపోయారు. ఆ పదాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు చనిపోయారు. రోజు చూస్తున్న మనిషి అక్కడే ఉంది. మనందరం అక్కడికే వెళ్ళి ఏం చేసాం? ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు పోయారు, ఎన్ని గంటలకి చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు. రోజు చూస్తున్న మామగారిని మనం అక్కడే పెట్టుకుని ఏమన్నామండి చెప్పండి? ఎప్పుడు పోయారు అన్నాం. అంటే అప్పుడు మాత్రం మనకి అందరికీ ఒక జ్ఞానం వస్తుంది. చూస్తున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా ఆ శరీరము ఆమె కాదు, ఆమెలో ఊపిరి, ఆత్మ అది మాత్రమే ఆమె అన్న సంగతి మనకు తెలుసుకుని ఆమె వెళ్ళిపోయారు కనుక ఎప్పుడు చనిపోయారని చెప్పి మనము అడుగుతున్నాం. ఆలోచన చేయాలి. ఆమె చనిపోయింది. చనిపోవడం అంటే ఆ యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందండి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్న బాబు చెప్తాను. ఒక్కసారి ఆత్మ కింద బయటికి వచ్చిన ఏ ఆత్మకి కూడా మరణం ఉండదు. ఒక్కసారి పుట్టిన ఏ వ్యక్తికి కూడా మరణము ఉండదు. ఎందుకు అంటే దేవుడికి మరణం ఉండదు. దేవుడికి మరణం ఉండదు. అదేవిధంగా దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మమైన దేవుని కుమారులు కుమార్తెలైన ఏ వ్యక్తికి కూడా మరణం ఉండదు. అదే సత్యం.
మనం ధరించుకున్న శరీరాన్ని విడిచి వెళ్తాము, కానీ మనకు మాత్రం మరణం ఉండదు. అది శాశ్వతంగా జీవము కలిగే ఉంటుంది. ఆత్మకి మరణము ఉండదు. ఆత్మను అగ్ని కాల్చలేదు, ఆత్మను నీరు చంపలేదు. శరీరంతో పాటు ఆత్మని అగ్నిలో పడేస్తే శరీరం పాడైపోయి నివసించడానికి యోగ్యంగా లేని ఆత్మ సజీవంగానే ఉండదు. సిస్టర్ గారు, ఎలా ఉంటుంది? ఆత్మకి చావు ఉండదు. శరీరాన్ని మాత్రమే కాల్చగలుగుతుంది అగ్ని. శరీరాన్ని మాత్రమే ఏదైనా చేయగలుగుతుంది ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు అయినా. ఆత్మని తాకడానికి, చూడడానికి, చంపడానికి, అంతం చేయడానికి ఎవ్వరికీ కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు. ఆమె చనిపోయింది, శరీరాన్ని విడిచి బయటకు వచ్చింది. ఆమె శాశ్వత కాలము కూడా జీవించి ఉండవలసిందే. ఎన్ని సంవత్సరాలు అంటే అనంతమైన సంవత్సరాలు ఆమె జీవించి ఉండవలసిందే. ఒక్కసారి పుట్టిన తర్వాత మరణం ఉండదు. శరీరాన్ని విడిచిపెట్టిన ఆమె శాశ్వతంగా జీవించి ఉండవలసిందే. ఈ సత్యం పెరిగిన మనము ఎప్పుడు జీవిస్తాము అన్న సంగతి తెలిసిన మనము ఈరోజు ఆ యొక్క అజ్ఞాన దశలోంచి జ్ఞానమైన వెలుగులోనికి రావడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడు ఎంతో కరుణామయుడు. ఇక్కడ కూర్చున్న వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. దానికి నిదర్శనం ఏంటండి? చాలా మంది అనుకుంటుంటారు, సంఘస్థులు కానీ బయట వారు కానీ, దేవుడు నన్ను పట్టించుకుంటాడు ఏంటి, నన్ను చూస్తున్నాడు ఏంటి, నేను దేవుడికి ఏమి ఖాతర కాదు, అందరితో పాటు నన్ను కూడా చూస్తే చూడొచ్చేమో కానీ నన్ను ఏమి స్పెషల్గా చూడతా లేదు దేవుడు. దేవుడి దృష్టిలో నేనేమి స్పెషల్ కాదు, ఫోకస్గా ఏమి నన్ను చూడటలేదు, గుంపులో ఒక మనిషిలాగే నన్ను చూస్తున్నాడు అని అనుకుంటున్నాను. కానీ అది పొరపాటు. దేవుడు అంట ప్రతి మనిషిని పర్టికులర్గా పేరున చూస్తాడట. దేవుడు ఎంత ప్రేమమైన చూస్తారా? ప్రతి మనిషిని కూడా కేర్ఫుల్గా చూస్తాడు. అందులో మీరు కూడా ఉంటారు. మీ వంతు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా చాలా కేర్ఫుల్గా చూస్తారు. మనందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి, మనందరికీ తమ్మనీలు చేస్తారు, ఐరిస్ చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా మీరు న్యూస్లో కానీ పేపర్లో కానీ ఇద్దరు తమ్మనీలు ఆధార్ కార్డులు ఒకేలాగా వచ్చినాయని చెప్పేసి విన్నారా? కొన్ని ఎవరికి రెటీనా స్కాన్ చేసినప్పుడు ఇద్దరు కళ్ళు స్కాన్ చేసినప్పుడు ఇద్దరికి ఒకే పేరు చూపిస్తుంది, లేదా ఇద్దరు రెటీనా ఒకదానికి మ్యాచ్ అవుతుందని విన్నారా? లేదు. అంటే ఏం జరిగింది? ప్రతి ఒక్కరి తాలూకా వేలిముద్ర డిఫరెంట్గా ఉంది. అందుకే ఆధార్ కార్డులు సెక్యూర్గా ఉన్నాయి. ఒకరి వేలిముద్ర ఒకరితో మ్యాచ్ అవ్వదు. ఈ వేలిముద్ర నిర్మించిన వాడు ఎవరో తెలుసండి? నేను సృష్టించిన దేవుడే. నిర్మించిన టైంలోని నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నిర్మించిన టైంలోని మీ కళ్ళు మిమ్మల్ని చూస్తున్న దేవుడి, మీ కళ్ళుని దేవుడు డిజైన్ చేస్తున్నప్పుడు, మీ కళ్ళుని దేవుడు డిజైన్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో ఈరోజు మీకు తెలియజేస్తాను చూడండి. మీ కళ్ళునే, మీరు చూస్తున్న మీ కళ్ళుని దేవుడు డిజైన్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మీ కళ్ళు, మీ కంటిలో ఉన్న రెటీనా ఇంకో కన్నుతో మ్యాచ్ అయినప్పుడు దేవుడికి తెలుస్తుంది. ఒక కంప్యూటర్ ఉంటుంది దేవుడి దగ్గర, అందులో రెడ్ మార్క్ వస్తుంది, మ్యాచింగ్. భూమి మీద ఉన్న ఎవరో మనిషితో ఈ రెటీనా మ్యాచ్ అవుతుంది అనేసి కనబడిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ రేఖలను చెప్పేస్తాడు. ఆ రెటీనాని కొద్దిగా చెరిపి మళ్ళీ కొంచెం కలుపుతున్నాడు. మీ కన్ను చేస్తున్నప్పుడు కూడా కొంచెం మారుస్తున్నాడు. మళ్ళీ మ్యాచింగ్. ఎక్కడో ఆఫ్రికాలో ఒక వ్యక్తికి ఇప్పుడు ఇండియాలో మీకు రెటీనా మ్యాచ్ అవుతుంది, మళ్ళీ చెప్పేస్తున్నాడు, మళ్ళీ కలుపుతున్నాడు, మళ్ళీ రేఖలు చేస్తున్నాడు, మళ్ళీ కలుపుతున్నాడు. రెటీనా డిజైన్ చేస్తున్నప్పుడు మీ కన్నుని దేవుడు పర్టికులర్గా డిజైన్ చేశాడు తెలుసా? మీ తమ్మనీళ్ళు, మీ యొక్క వేలిముద్రని దేవుడు చాలా పర్టికులర్గా డిజైన్ చేశాడు. మీ వేలిముద్ర డిజైన్ చేస్తున్నప్పుడు ఆ రేఖ ఇంకెవరికైనా మ్యాచ్ అయితే అది పొరపాటు జరుగుతుందని చెప్పి మీ రేఖను మళ్ళీ చెరిపి, మళ్ళీ గీసి, మళ్ళీ చెరిపి, మళ్ళీ గీసి, మళ్ళీ చెరిపి పూర్తిగా ఎవరితో కూడా మ్యాచ్ అవ్వలేనంత యూనిక్గా, స్పెషల్గా, ప్రత్యేకంగా నీ ఒక్కరికి మాత్రమే ఉండేటట్టుగా దేవుడు మన తమ్మనీళ్ళని, మన కంట్లో ఉన్న రెటీనాని డిజైన్ చేశాడు. అంటే నిన్ను పర్టికులర్గా పట్టించుకున్నట్టునే కాదా?
దేవుడు? చెప్పండి. పర్టికులర్గా పట్టించుకున్నాడు. మిమ్మల్ని సింగిల్గా ఆయన చూస్తున్నాడు. మిమ్మల్ని సింగిల్గా ఆయన ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని సింగిల్గా ఆయన గమనిస్తున్నాడు కూడా. ఇంతమంది జనాంగంలోని నేను ఏదైనా చేస్తే దేవుడికి ఏం పట్టింపు ఉంటుంది అన్న ఆలోచన మీకు ఎప్పుడు కూడా రాకూడదు. ప్రతి ఒక్కరితోని దేవుడితోని ఇండివిజువల్ సంబంధం ఉంటుంది. దేవుడికి నీకు దేవుడికి ఒక పర్టికులర్గా ఇండిపెండెంట్ సంబంధం ఉంటుంది. ఇంకెవరికి కూడా సంబంధం లేదు. అందరితో పాటు నేను దేవుడు చూస్తలేదు. అందరికన్నా ప్రత్యేకంగా నేను దేవుడు చూస్తాను. ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు సాగుదాం. కాస్త సౌండ్ లేకుండా ప్రయత్నాలు చేయండి. ఆడుకోనివ్వండి. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము త్వరగా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 5వ వచనం చదువుదాం. ఆ వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టు. సరిపోతుంది. శ్రద్ధ కలిగి ఉన్నాం. ఆదిలోని భూమిని పుట్టించినప్పుడు దేవుడు వెలుగుని పుట్టించాడు. వెలుతురు లైటింగ్ పుట్టించాడు. ఎప్పుడు స్టార్టింగ్ లో లైటింగ్ పుట్టించాడు. పుట్టించి దానికి చీకటి అని పేరు పెడితే ఈరోజు మనం ఏమంటాం తెలుసా? కొద్దిగా కానీ చీకటి అయింది అంటాం. అర్థమవుతుందని సూర్యుడు రాగానే చీకటి అయిందంట. చూసారా? దేవుడు చాలా చక్కగా వెలుతురికి ఎప్పుడైతే లైట్ క్రియేట్ చేస్తారో దానికి వెలుగు అని పేరు పెట్టాడు. దానికి పేరు పెట్టింది ఎవరండి? దేవుడే. ఏదైతే వెలుగుగా లేదో దానికి చీకటి అని చెప్పి విడదీసినప్పుడు పేరు పెట్టాడు. ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో అది మనందరం ఏమన్నాం? చీకటి అన్నాం. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో మనందరం ఏమన్నాం? వెలుగు వచ్చింది అన్నాం. బైబిల్లోని ఇంకొక పదం ఉంది. బైబిల్లోని ఇంకొక వెలుగు కనబడుతుంటుంది. ఇప్పుడు చూసిన వెలుగు మన కళ్ళకు కనిపించే లైట్, వెలుతురు, ప్రకాశం, వెలుగు. బైబిల్లో ఇంకొక వెలుగు ఉంది. ఆ వెలుగును చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరొక వచనం చూసుకుని ముందుకు సాగుదాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ మాటలో చూసుకుని నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ మాట. మోషేతో ఆకాశము వైపు ఈ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంతగా చిక్కని చీకటి కమ్మును అనేను. సరిపోతుందండి. మోషే గారి చేత ఒకరోజు అద్భుతాల్లోని ఒక అద్భుతమైనది ఏంటో తెలుసండి? ఎన్ని రోజులు ఉందంట ఆ చీకటి? 3 days. 3 days ఐగుప్తు దేశంలోని ఆ ప్రజలందరికీ కట్టిగా చిక్కని చీకటి కమ్మిందంట. ఎలాంటి చీకటి? ఎంత చక్కగా రాయించాడు. చిక్కని మజ్జిగ, చిక్కని పెరుగు కాదు, చిక్కని చీకటి. అంటే గట్టిగా ఉంటుంది అనమాట. మనకి పెరుగు అంటే చీకటి అంటే పెరుగు అనుకుంటే గట్టిగా పెరుగు అంటే ఎలా ఉంటుంది? ముద్దగా ఉంటుంది. ఇది ఎప్పుడు చూసినా ఇక చుక్క వెలుతురు కూడా లేదు. కంప్లీట్గా మనం ఫీల్ అయిన చీకటి కాదు అది. మనం ఎక్స్పీరియన్స్ చేసిన చీకటి కాదు. చాలా చిక్కని చీకటి. మళ్ళీ ఎప్పుడు కూడా భూమి మీద అది రాలేదు. అప్పుడు జరిగింది, మళ్ళీ ఎప్పుడు అది రాలేదు. 3 days చిక్కని చీకటి. అంత చీకటి ఒకవేళ వస్తే ఎక్కడికి కదలడానికి అవకాశం ఉండదు. పక్కన లెగిస్తే ఏదో తగిలేస్తుంటుంది. ఎవ్వరూ కనపడరు. సడన్గా ఒక్కొక్క రోజు మనకి లైట్లన్నీ ఆరిపోయినప్పుడు మనం కళ్ళు మూసుకున్నామో తెలియదు, కళ్ళు తెలుసామో తెలియదు. రెండు ఒకేలా ఉంటాయి. గమనించిన రెండు ఒకేలా ఉంటాయి. కళ్ళు తెలిసినా అదే పిక్చర్ కనబడుతుంది, కళ్ళు మూసుకున్నా మన కళ్ళందరూ అదే కనబడుతుంది. కొంచెం భయం వస్తుంది. ఆ టైంలోనే కళ్ళు మూసుకోవడమే ఉత్తమం. కళ్ళు తెరిస్తే నేను కళ్ళు తెరిస్తే నాకేం కనబడతలేదు, నేను నాకేదో అయిపోతుందని చెప్పి ముందు భయం వేస్తుంది. మీకు ఫోబియా వస్తుంది, చీకటి ఫోబియా అంటారు. అలా వద్దు కళ్ళు మూసుకున్న టైంలో. కానీ అంతకన్నా డేంజర్ అయిన చిక్కటి చీకటి ఒక 3 days వచ్చిందంట. భయం వేసిందంట రాజుకి.
అమ్మో ఇలాగే ఉంటే నేను చచ్చిపోతాం, అందరూ భయమే చచ్చిపోతాం అని చెప్పి మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలు పంపించడానికి ఒప్పుకున్నాడు రాజు. ఒప్పుకొని మళ్ళీ వెంటనే మార్పు వచ్చేసి నేను పంపించను సారీ అన్నాడు. మళ్ళీ ఇంకొక విపత్తును పంపించవలసిన పరిస్థితి దేవుడికి కల్పించింది. ఈ చీకటి ఏంటో తెలుసండి, ఇది కూడా కంటికి కనిపించే వెలుతురే. బైబిల్ గ్రంథంలోని మరొక వెలుగును మీకు చూపించే ప్రయత్నము చేస్తాం. ఇంతవరకు మనం చూసిన 2 చీకట్లు కూడా ఏంటవి? 2 వెలుగులు కూడా చీకటి వెలుగు, వెలుతురు లేకపోతే రాత్రి పగలు అనుకోవచ్చు. ఆ చీకటి ఆ వెలుగే. కానీ ఇంకొక చీకటి ఉంటుంది బైబిల్, మరొక వెలుగు ఉంటుంది. ఆ వెలుగును కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథంలోని 36వ అధ్యాయము 9వ మాట కూడా త్వరగా చదువుదాం. 36వ అధ్యాయము 9వ మాట. నీ వెలుగుని పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఇక్కడ కనిపిస్తున్న వెలుగు అనే పదానికైన అర్థము మనం చూస్తున్న లైట్ కాదు. ఏంటో తెలుసున్నది, నీ వెలుగుని పొందియే, ఆయన ఆశీర్వాదం పొందియే, నీ వెలుగును పొందియే, దేవుని కృప మనం పొందియే మనము వెలుగు చూస్తాం. లేకపోతే మనము చీకటి అయిపోతాం, మనము మరణం అయిపోతున్నాం. కరోనా టైంలోని దేవుడి కృప ఉంది కాబట్టే అత్యంత అల్పులైన వారు కూడా ఈరోజు మనకి కనబడుతున్నారు. వారు కూడా వెలుగు చూడగలుగుతున్నారు. అల్పులైనా సరే దేవుడు కృప చూపించాడు. ఎందుకో తెలుసండి, ఆయన న్యాయవంతుడు. పేదవారందరినీ చంపేసి ధనవంతులు ఉంచాలి, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు కూడా రూడ్గా బిహేవ్ చేయడు దేవుడు. చాలా న్యాయాన్ని పాటిస్తాడు దేవుడు. ఆయన దగ్గర మనము ఎంత వెతికినో అన్యాయం చేసాడేమో అన్న అపోహస్తేమో అన్యాయం చేయడంట దేవుడు. ఎందుకు చెప్పండి, ఇప్పుడు లైట్ వేస్తే మీ అందరికి తెలుసు కదా, ట్యూబ్ లైట్ వేసాం అనుకోండి, ఆన్ చేస్తాం, అది ఎప్పుడైనా లైట్ ఇస్తుంది కానీ వెంటనే చీకటి ఇస్తుందా మనకి? దాని నైజం ఏంటి? లైట్ వేయగానే దాని నుంచి వచ్చింది ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది. అది చీకటిని ఇలాగా స్ప్రెడ్ చేస్తుంది అనుకో, చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. అలాగే దేవుడు ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా ఆయన ఎప్పుడు అన్యాయము చేసే నేచర్ ఆయనకు ఉండదు. అలా చేయడానికి అవకాశం లేదు. లైట్ వేస్తే వెలుతురు వస్తుంది. దేవుడు అంటే మంచి చేస్తాడు అంతే. మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉండొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి లేనే లేదు. అది అసంభవం అంతే. దాంట్లో మరి ఏమి మార్పులు లేవు. మనం ఎంత గట్టిగా నమ్మినా సరే దేవుడు అన్యాయస్తుడు కాదంతే. నీకు ఎన్ని రుజువులు చూపించినా దేవుడు అన్యాయం చేయడం అంతే. అది అలా డిజైన్ చేయబడ్డాడు దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా ప్రజలు నాలానే ఉండాలి అని కోరుకున్నది అదే. నా ప్రజలు ఎంత ట్రై చేసినా సరే అన్యాయం చేయకూడదు అంతే. ఆ డిజైన్ అలా ఉండాలి. నేను అలాగే డిజైన్ చేశాను. పొరపాటున ఎవరైనా డిజైన్ చెప్పేసి రీమిక్స్ చేసి ఉంటే, ఆ సాంగ్ రీమిక్స్ చేస్తారు చాలా మంది. అలాగే ఆ న్యాచురల్ రీమిక్స్ చేసి ఉంటే, లేదా సొంతగా రీమిక్స్ చేసుకుంటే మళ్ళీ మీరు ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా పాత దశకి మీరు వెళ్ళవలసిందే. మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా దేవుడి యొక్క న్యాచురల్ పొందవలసిందే. దేవుడు ఎలాగైతే అన్యాయం చేయడానికి ఆయన వల్ల కాదో, మనం కూడా ఎవరికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. పొరపాటున ఏదైనా ప్రయత్నం చేయాలని ఆలోచన వచ్చినా స్టార్టింగ్ దశలోనే దాన్ని జయించాలి. అన్యాయం చేయకూడదు ఎవరికి. అన్యాయస్తులుగా మనం ఎప్పుడు కూడా భూమి మీద ఎవరికి అన్యాయం చేసి మన యొక్క జీవితంలోని ఫలానా అన్యాయం మన అకౌంట్లో ఉంది, మన జీవితంలో ఈ అన్యాయం ఉండిపోయింది అన్న స్థితిలో మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు. దేవుని సన్నిధికి వస్తున్న మనము ప్రతి అన్యాయాన్ని దేవుని యొక్క రక్తం చేత ఏం చేయాలి? కడుపుని పరిశుద్ధులుగా మారిపోవాలి. దేవుని యొక్క నేచర్లోకి వచ్చి మరొక వచనం చూసుకుని ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథము 43వ అధ్యాయంలో 3వ మాట కూడా చూద్దాం. నీ వెలుగు అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. దేవుడు వెలుగు మనకు ఉదయిస్తే, మన జీవితం మీద దేవుడు వెలుగు ఉంటే మనకి త్రోవ కనపడుతుంది అన్న, మార్గం కనపడుతుంది. ఆ మార్గం ఎటువైపు తీసుకెళ్తుంది?
ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడికి నడిపిస్తుంది. ఆ వెలుగు మనం చూస్తున్న వెలుగు కాదు. దేవుని యొక్క నుంచి వస్తున్న వెలుగు మనం రోజు చూస్తున్న వెలుగు కాదు. ఇది ఇంకో వెలుగు. ఒక టార్చ్ లైట్ పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని పవర్ఫుల్ టార్చ్ లైట్ కొనుక్కుంటే దేవుడి దగ్గరికి ఏమీ వెళ్ళం. కానీ దేవుడు ఒక వెలిగిస్తాడంట. అది మన త్రోవని చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తుంది, చాలా జాగ్రత్తగా త్రోవను చూపిస్తుంటది. ఆ వెలుగు పొందిన ఎవ్వరు కూడా దేవుని యొక్క ముఖాన్ని చూడకుండా విడిచిపెట్టబడరు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా విడిచిపెట్టబడరు. సంతోషంగా ఉండకుండా దుఃఖంగా ఉండరు. ఏ వెలుగు చూస్తే? పొద్దున్న లేవగానే సూర్యుని యొక్క వెలుగు చూస్తే కాదు, లైట్ యొక్క వెలుగు చూస్తే కాదు, ఇంకో వెలుగు ఉంది. అది దేవుని యొక్క నుంచి వస్తుంది. ఆ వెలుగు మనకి ప్రకాశిస్తే, మన జీవితంలోకి వస్తే మనకి త్రోవ కనపడుతుందండి. త్రోవ అంటే చెప్పండి. త్రోవ అంటే ఏంటంటే మార్గం. మార్గం అంటే దారి. ఏ పదాలు బాగా వస్తుంది? ఇంకా త్రోవ అంటే ఏంటి చెప్పండి, నాకు కావాలి, మీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలి. త్రోవ అంటే మార్గము, దారి, ఇంకా వెలుగు, ఇంకా త్రోవ అంటే సత్యం. అది కూడా కరెక్టే. త్రోవ అంటే ఆన్సర్ కంప్లీట్గా రాలేదు. బ్రతుకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు సిస్టర్ గారు. త్రోవ అంటే మీ బతుకు తీరండి. తీరు. త్రోవ ఏంటంటే తీరు. దేవుడు వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం నడిసే తీరు మారిపోతుంది, మాట్లాడే తీరు మారిపోతుంది, ఆలోచన చేసే తీరు మారిపోతుంది. మొత్తానికి యాజిటీస్గా హోల్సేల్గా ఏమైపోతుంది? హోల్సేల్గా బ్రతుకు యొక్క తీరు మారిపోతుంది. అదే త్రోవ. ఈరోజు ఆ వెలుతురు భూమి మీద ఉందా లేదా? 2 వెలుతురులు ఉన్నాయి భూమి మీద. ఒక వెలుతురు సూర్యుడి నుంచి వస్తుంది, అందరూ అనుభవించేస్తున్నాడు. పాపం చేస్తున్నాడు అనుభవించేస్తున్నాడు, పుణ్యాత్ముడు అనుభవించేస్తున్నాడు, దేవుడు నమ్ముకున్నవాడు అనుభవించేస్తున్నాడు, దేవుని ద్వేషించిన వాళ్ళు అనుభవిస్తున్నారు, అసలు దేవుడు అంటూ లేడు అన్నవాడు కూడా అనుభవిస్తున్నాడు ఈరోజు. దీని వెనకాల దేవుడు స్వార్థపరుడు అయి ఉంటే, నేను పుట్టించిన సూర్య యొక్క వెలుగు నన్ను నమ్మిన వాళ్ళకి మాత్రమే రావాలి అన్న స్వార్థం వచ్చేస్తుంది. ఒకవేళ దేవుడు మనిషిగా ఆలోచిస్తే, నన్ను ఇష్టపడే వాళ్ళకి నేను సహాయం చేస్తాను, నన్ను ఇష్టపడకుండా నా మీద ద్వేషంగా ఉన్న వాళ్ళకి నేను ఏ సహాయం చేయను అని చెప్పి దేవుడు ఊపిరి పీడిస్తే ఎంతమంది చనిపోతారు? ఆల్మోస్ట్ 90% చనిపోతారండి, గ్యారంటీ. అది నేను లేను అన్న వాళ్ళకి నేను ఊపిరి ఇవ్వను అన్నాడు అనుకోండి, ఒక 5 నిమిషాలు పట్టదేమో నాకు తెలిసి. 1 నిమిషంలో 90-80% పీపుల్స్ వెళ్ళిపోతారు. దేవుడు లేడు అన్న వాళ్ళకి కూడా దేవుడు వెలిగిస్తున్నాడు, దేవుడు లేడు అన్న వాళ్ళకి కూడా దేవుడు ఊపిరిని అందిస్తున్నాడు. కానీ ఇంకొక వెలుగు ఉంటుంది, ఇంకొక వెలుగు. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ వెలుగు ఎప్పుడైతే మనకి కనబడుతుందో మన తీరు మారుతుంది, మన మార్గం మారుతుంది, మన మాట మారుతుంది. అది ఎక్కడ తీసుకెళ్తుందండి? ఆ త్రోవ, ఆ మార్గము, ఆ తీరు, ఆ బతికే విధానము ఒక చోటకి తీసుకెళ్తుందంట. ఆ ఒక చోట ఏంటంట? అది దేవుడు నివసించే చోట అంట. ఎత్తైన పర్వతం అంటది. గొప్పగా చెప్తున్నాడు, ఎత్తైన పర్వతము అంటే ఏంటి? గొప్ప. దేవుడు ఉన్న స్థలం చాలా గొప్పది అంతే. అందుకే ఎత్తైన పర్వతం వైపు నేను చూడాలనుకుంటున్నాను. దావీదు మహారాజు అంటాడు, నేను ఎక్కాలనుకుంటున్నాను. అంటే ఏంటండి? ఎత్తైన పర్వతం వైపు మనం చూడాలనుకోవాలి, దేవుని యొక్క స్థానానికి మనం వెళ్ళాలనుకోవాలి, దేవుని యొక్క కుడి పార్శ్వం మనం కూర్చోవాలనుకోవాలి, దేవుడు మన పక్కన కూర్చోవాలి, మనకి ఆశ్చర్యంగా ఉండాలని చెప్పి మనం ఇప్పుడు ఎత్తైన స్థానం వైపు చూడాలి. మనం ఏం చేస్తాం? కేవలం భూమి మీదే తిరుగుదాం అనుకుంటాం. ఎప్పుడు ఈ యొక్క ఫిజికల్ లైట్ చాలు అనుకున్నాం, కానీ ఇంకో లైట్ ఉంది. అది మన జీవితంలో ప్రకాశించినప్పుడు మాత్రమే మనకి నిజమైన వెలుతురు వచ్చినట్టు. అది ప్రకాశించలేనంత వరకుని ఈ లోక సంబంధమైన వెలుతురుని మనం అనుభవిస్తూ ఎటు వెళ్తుందో తెలియదు, మార్గం కనబడదు. బ్రతుకుతాం, వయసు అవుతుంటది, ముస్తులు అయిపోతాం, చనిపోతాం. కానీ చనిపోయే వరకు కూడా మనకి మార్గం కనబడదు, మన కళ్ళకి రూట్ కనబడదు.
కేవలం ఈ లోక సంబంధమైన వెలుతురు మాత్రమే మనం చూడగలిగితే. కానీ ఈరోజు మనం ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా, ప్రభువా నీ యొద్ద ఉన్న వెలుతురు నాకు ప్రసాదించు, అప్పుడు నాకు లోకంలో సరైన రీతి, సరైన మార్గము, సరైన తీరు, సరైన బ్రతుకు, ఆశీర్వాదకరంగా ఉన్న బ్రతుకుని మనం అనుభవిస్తాం ఈ లోకంలో. తెలుసండి, అది చాలా ఆనందంగా ఉంటుంది. దేవుడి యొక్క వెలుగు క్రింద నడిచే వారికి దేవుడు ఎప్పుడు కూడా ఆనందాన్ని దూరపరచడంట. అన్ని సమస్యల్లో కూడా దేవుడు తోడే ఉంటాడంట. ఎప్పుడు ఏ వెలుతురండి? దేవుడి యొక్క వెలుతురు కింద నడుస్తుంటే ఆ మార్గము చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా స్వేచ్ఛగా ఉంటుంది. బంధకాలు ఏమీ ఉండవు. మన బంధకాలు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా విప్పబడతాయి, బంధకాలన్నీ తెంచబడతాయి, రక్షణ కలుగుతుంది, స్వతంత్రం వస్తుంది. మనకి 1947లోని మనకి ఇండిపెండెంట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇండిపెండెంట్ అంటే? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందని ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని వాళ్ళు చెప్పినట్టు చేయమన్నారు. చాలా రోజులు చేసాము. ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని మరి ఎక్కువ చెప్పేస్తున్నారు, మరి చీప్గా ట్రీట్ చేస్తున్నారు. ఓర్చుకుని ఎక్కడో నలుగురికి కోపం వచ్చింది. ఎవరికైనా వస్తుంది కోపం వస్తే వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, వాళ్ళకు 10 మంది సహాయం చేశారు. అందరూ కలిపి సారీ మీరేం మమ్మల్ని ఏమి అధికారం చలాయించగలదు, మేము చూసుకోగలం, ప్లీజ్ మీరు గో బ్యాక్ అని మనం పంపించాం. కానీ ఇండిపెండెంట్ డే వచ్చిన ప్రతిసారి మనం చాలా సంతోషంగా ఉంటాం. కానీ విడుదలైతే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాం. కానీ ఈరోజు ఎన్నో అధికారాల కింద ఇప్పటికీ కూడా బానిస బతికే బ్రతుకుతున్నారు మనుషులు. తెలుసండి, ఎన్నో అధికారాలు అంటే అవుట్ సైడ్ కాదు, ఇన్సైడ్ కూడానే. అవుట్ సైడ్ అంటే ఏ రాజకీయ నాయకుడు చెప్పినట్టు, ఏ వీధిలో పెద్ద ఆయన చెప్పినట్టు, ఏ డబ్బున్న ఆయన చెప్పినట్టు కాదు. ఇన్సైడ్ మన హృదయంలో కూడా ఎన్నో బంధకాల చేత మనము నడిపింపబడుతున్నాం ఈ రోజుకి కూడా. కానీ దేవుడు వెలుగు వస్తే, మన దగ్గరికి వస్తే బంధకాలన్నీ ఒకే రోజు తెంపబడతాయి. దేవుని స్తోత్రం కలిగినాక ఆమేన్. మీ బంధకాలన్నీ దేవుడు తెంచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆ వెలుగు ప్రసాదించమని దేవుని అడగాలి. వెలుగులో నేను నడుస్తానని చెప్పి దేవుడు మీరు ప్రాధాన్యపడి అడగాలి, ప్రార్థించాలి, హృదయపూర్వకంగా అడగాలి. అప్పుడు ఆ వెలుగు మీకు ప్రసరిస్తుంది. అప్పుడు మీ బంధకాలన్నీ కూడా తెంచబడతాయి. ఏ బంధకాలు ఉంటాయి? సినిమా, సీరియల్, ఫోన్, షార్ట్లు, ఏటేటో ఉంటాయి. ఏటేటో చూడాలి, ఏటేటో చేయాలి, ఏటేటో కలవాలి, ఎవరినో కలవాలి, ఎవరితో మారాలి, ఇవన్నీ బంధకాలే. ఇవి కాకుండా కొంతమంది ఫిజికల్గా సిగరెట్ తాగుతారు, లేకపోతే మందు తాగుతారు, లేకపోతే ఏదేదో తింటుంటారు. రకరకాల పేర్లు పెట్టేసి ఉంటాయి, నోట్లో పెట్టుకుంటారు, నవ్వుతారు, ఊస్తారు, మిగుతారు, ఏటేటో ఉంటాయి రకరకాల పేర్లు. ఇవన్నీ ఏంటి? బంధకాలు. వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందా అంటే ఈ రోజు కూడా ఫ్రీడమ్ రాలా. ఫ్రీడమ్ అంటే ఏంటి తెలుసా? ఏదైతే నీకు వ్యసనం ఉంటుందో, ఏదైతే నీ అలవాటు ఉంటుందో అది లేకుండా బ్రతకగలిగిన స్థితినే ఫ్రీడమ్ అంటారు. అది ఉందా మనకి? చెప్పండి. నీకు ఏదైతే నిన్ను అజమాయిషీ చేస్తుందో, ఏదైతే నీ అలవాటు నిన్ను లాగుతుందో, మ్యాగ్నెట్ పట్టుకుంటుందో, అది ఏదైనా కావచ్చు. కొంతమందికి ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. నేను చెప్తాను ఈరోజు నవ్వొస్తుంది. ధనవంతులు అయిపోవాలన్నది కూడా వ్యసనమే. తెలుసా? నేను ధనవంతుడు అయిపోవాలి, ధనవంతురాలు అయిపోవాలి, గొప్ప అయిపోవాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అన్న ఆలోచన కూడా వ్యసనమే అన్న సంగతి ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. అందరూ నన్ను గౌరవించాలి, వ్యసనం. ఆ యొక్క ఫీలింగ్ నుంచి, ఆ వ్యసనం నుంచి నిన్ను నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావు? నేను బాగా ఉండాలి, వ్యసనం. నేను గొప్పగా ఉండాలి, వ్యసనం. నన్ను ఎవ్వరూ ఏమీ అనకూడదు, వ్యసనం. అనొచ్చు, పర్వాలేదు, అనొచ్చు, అనకూడదు, తప్పేం లేదు. యేసయ్యని అన్నారా? యేసయ్య లాంటి పరిశుద్ధుడు భూమి మీద శరీరంతో ఇంకెవరూ లేరండి. 100% మార్కులు యేసయ్యకి మనము బైబిల్లో అందరం వేసాం. ఆయన అన్నారా లేదా? చెప్పండి. ఎన్ని మాట్లాడారు? అన్నమంటూ ఉంచండి, కొట్టారు కూడా. ఎంతమంది కొట్టారు? ఇష్టానుసారంగా కొట్టారు. ఇప్పుడు మనమేమనుకుంటాం తెలుసా? దాన్ని ఎవ్వరూ తిట్టకూడదు. నో, వ్యసనం. నిన్ను తిట్టినా తప్పేమీ లేదు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఒక 2 తిట్లు వస్తాయి. యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే నువ్వు స్వతంత్రుడు. నేను యాక్సెప్ట్ చెయ్యను, నన్ను ఎవ్వరూ ఏమీ అనకూడదు అనుకుంటే నీకు వ్యసనంలో ఉన్నావు. నువ్వు ఒక రకమైన ఫీలింగ్కి సంబంధించిన వ్యసనంలో ఉన్నావు. అది సిగరెట్ కాకపోవచ్చు, కానీ ఇది కూడా చాలా డేంజర్. ఈ ఆలోచన కూడా మనకి ఉండకూడదు. నేనేం గొప్ప? నో,
ఎందుకు గొప్ప? మనకన్నా ఎంతో మంది గొప్పగా ఉండే అవకాశము ఉంది. 60వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఈ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూడండి, యెహోవా దేవుడు మనకి వెలుగుగా ఉంటే మన దుఃఖ దినములు ఏమైపోతాయి? ఎండింగ్ వచ్చేస్తాయి. ఉన్న బలంగా ఎండింగ్ వచ్చేస్తాయి. ఉన్న బలంగా ఎప్పుడు? ఏ వెలుగు మనం పొందుకుంటే? ఈ లోక సంబంధం వెలుగును చూస్తే కదా, దేవుడు పంపించిన వెలుగును మనం చూస్తే మన దుఃఖ దినాలన్నీ కూడా ఉన్న బలంగా ఎండింగ్ వచ్చేస్తాయి. మన అప్పులన్నీ కూడా అనుకోకుండా తెలియకుండా తీరిపోతాయి. మన బాధలన్నీ కూడా తెలియకుండా తీరిపోతాయి. మన వేదన ఎంతో భారమైన వేదన ఉండదు చాలా మందికి, కానీ ఇట్టే తీరిపోద్దంట. ఎప్పుడో తెలుసా అండి, దేవుని యొక్క వెలుగుని మనము కావాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఆ వెలుగు మన మీదకి వచ్చినప్పుడు దుఃఖ దినములన్నీ కూడా వెంటనే సమాప్తము అయిపోతాయి. ఆ వెలుగును మనము ఈరోజు పొందుకోవడానికి ఆశపడాలి. లోక సంబంధమైన వెలుగు కొన్ని రోజులు చూసి ఆ తర్వాత చూడలేని దశకి వెళ్ళిపోతారు మనుషులందరూ. అంతే, ఆ వెలుగుని ఇంకా చూడలేరు. ఆ కళ్ళు ఉంటాయి అక్కడే ఉంటాయి, కానీ చాలా మంది ఆ వెలుగుని చూడలేరు ఇంకా. కానీ మనకు అది శాశ్వతమైన వెలుగు కాదు. జీవించి ఉన్నంత కాలమే పనిచేస్తుంది ఈ కళ్ళు తాలూకా వెలుతురు, ఈ వెలుగు. కానీ అనంతమైన శాశ్వత కాలం మనకి వెలుతురు ఉండాలంటే దేవుడి దగ్గర నుంచి ఒక వెలుగును మనము కోరుకోవాలి. ఆ వెలుగు ఈ లోక సంబంధంలో కూడా మనకి దుఃఖ దినములను సమాప్తం చేస్తుంది, మనకు ఆలోచన తెలియజేస్తుంది. కటిక చీకటి, కటిక అవమానంలో ఉంచుకుని ఒక మంచి గౌరవాన్ని ఇస్తుంది. ఏ వెలుగు? దేవుని యొక్క నుంచి వచ్చిన వెలుగు మనం ఆశ్రయిస్తే, అది పొందుకుంటే మన యొక్క దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. ఆ వెలుగు ఎక్కడ ఉందంటండి? ఆ వెలుగు ఇంకొక 2 మాటలు చదువుకొని ముగించేద్దాం. లోక సువార్త 16వ అధ్యాయం 8వ మాటలో కూడా ఆ వెలుగు సంబంధించిన దేవుడు ఒక మంచి మాట రాయించాడు. లోక సువార్త 16వ అధ్యాయము 8వ మాట. అంతే, చదవం వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఈ తరంలో చెప్పండి చూడగా యుక్తుపరులై ఉన్నారంట. వెలుగు సంబంధులు అంట. ఎవరు వెలుగు సంబంధులు? మీరు, మేము, మనము వెలుగు సంబంధం. కానీ ఈ లోక సంబంధమైన వెలుతురు చూస్తున్న వారు మనకన్నా తెలివైన వారుగా ఉండే అవకాశము ఉంది. అప్పుడు మనం ఏం చేయకూడదు? మనము చిన్న చూపు అనుకోకూడదు. బైబిల్ గ్రంథం రాయించాడు. ఏం రాయించాడు తెలుసా? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధంలో, ఈ లోక తరములో ఉన్నవారు యుక్తిపరులై ఉన్నారని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. యుక్తిపరులు అంటే తెలివైన వారు. అందుకే క్రైస్తవులు ఒక తెలివైన వ్యక్తిని చూస్తే, క్రైస్తవులు ఒక ధనవంతుని చూస్తే, క్రైస్తవులు ఒక అధికారిని చూస్తే ఎప్పుడు కూడా నొచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ లోక సంబంధులు మనకన్నా యుక్తిపరులుగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి బైబిల్ మనకు ముందుగానే తెలియజేస్తుంది. ఎస్, మాకు పర సంబంధమైన వెలుతురు చాలు, ఈ లోక సంబంధమైన వెలుతురు మాకు తాత్కాలికము అని చెప్పి క్రైస్తవులు అందరూ గట్టిగా విశ్వసించాలి. ఈ లోక సంబంధమైన వెలుతురు మాత్రమే ఉంటుంది ఎవరికి? ఈ తరంలో ఉన్న నిజమైన వెలుతురు చూడలేని వారికి. కానీ మనము నిజమైన వెలుతురులో దారి మనకి కనబడుతుంది. ఎటెల్లాలో ఏం చేయాలో మనకి దారి కనబడుతుంది అంటే మనకి వెలుతురు ప్రకాశించిందని అర్థం. మీకు విషయాలన్నీ అర్థం అవుతున్నాయంటే వెలుతురు మీ మీద ప్రకాశించింది అని అర్థం. మీ కళ్ళకు వస్తువులు కనబడుతున్నాయంటే ఈ లోకమైన సంబంధమైన వెలుతురు మీ ముందుకు వచ్చిందని అర్థం. వెలుతురు లేకపోతే వస్తువులు ఎక్కడున్నా మనకు కనబడవు. అలాగే ఏం చేయాలో ఏం చేయకూడదో మీకు అర్థమవుతుంది అంటే పరలోక సంబంధం వెలుతురు మీ మీద ప్రకాశించి ఉంది అని అర్థం. సో అందరికి కూడా దేవుని యొక్క వెలుతురు మీ మీద ఉంది, మీ జీవితాల్లో ఉంది. మనం అదృష్టవంతులం. మనం పర సంబంధం వెలుతురుని మనము గెయిన్ చేసాం, సంపాదించుకున్నాం.
ప్రసాదించే దేవుడు మనకు ప్రసాదించాడు. పరలోకమైన సంబంధమైన వెలుతురు మన మీద ఉంది. అందుకే మనకి మార్గాలు కనబడుతున్నాయి. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, క్రైస్తవులు అంటే ఏంటి, ఇతరులు అంటే ఏంటి, మనం ఎటు వెళ్తాం, ఎవరు ఎటు వెళ్తారు, చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాం, ఏం జరుగుతుంది, ఎన్ని అవగాహన వస్తుంది అంటే చెప్పండి, మీ మీద వెలుతురు ఉంది. ఈ వాక్యం అస్సలు అర్థం కావట్లేదు అనుకోండి, ఇప్పుడు చెప్పిన వాక్యం అస్సలు మీకు అర్థం కాలేదు, మీరు ఇంకా లోక సంబంధం వెళ్తుర్ని మాత్రమే చూస్తున్నాం, పర సంబంధం వెళ్తూ మీకు ఇంకా ప్రసాదించబడలేదు. నేను చెప్పిన వాక్యం అంతా అర్థమవుతుంది అనుకోండి, అర్థమైంది, ఓకే ఓకే క్లారిటీ వచ్చింది, అప్పుడు మీ మీద వెలుతురు ఉంది. మీ మార్గాలు వెలుతురులో యుక్తంగా నడుస్తున్నాయి, సరైన మార్గంలో మీరు నడుస్తున్నారు. మీరు అందరూ కూడా అదృష్టవంతులు. వాక్యం అర్థమవుతున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. మనం వాక్యానుసారంగా ముందుకు నడుస్తూ ఉండాలి. వెలుతురు ప్రకాశించిన కొలదిగా మనం సర్దుగా త్వరగా వెళ్తూ ఉన్నంత వరకు. అదే ఎంతకాలం ఉంటుందంట చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ మాటలు చదువుకొని ముగింపులో తీసుకెళ్దాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుతురు ఉందంట. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ఒక వెలుతురు ఉందంట, అది నిజమైన వెలుతురు అంట. మాకు తెలుసులే అనకూడదు, మాకు వెలుతురు అంటే తెలుసు అనకూడదు. ఇంకొక వెలుతురు ఉంది, అది నిజమైన వెలుతురు. అదే వెలుతురు, ఇది కాంతి. అంతే. ఈ లోక సంబంధమైన శరీరానికి కావలసిన వెలుతురు వేరు, ఆత్మీయ సంబంధమైన వెలుతురు వేరు. దాని పేరు నిజమైన వెలుతురు, నిజమైన వెలుగు. అది యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి మార్గాలను మనకు తెలియజేశాడు, ఆయన వచ్చి బోధ చేశాడు, ఆయన వచ్చి బోధకులను తయారు చేశాడు. ఎవరు తయారు చేశాడు? 12 మంది శిష్యుల్ని తయారు చేశాడు. ఆ రాసి ఉంచిన బైబిల్ గ్రంథంలో విషయాలు మనకు అర్థమైతే మనం వెలుగు మార్గంలో ముందుకు వెళ్తున్నట్టే. యేసుక్రీస్తు వారి వాక్యము ఈ రోజు మన ముందు ఉంది. యేసుక్రీస్తు వారు ట్రైన్ చేసిన శిష్యులు రాసిన వాక్యాలు ఈ రోజు మన ముందు బైబిల్లో ఉన్నాయి. అదే వెలుతురు, అందులో వెలుతురు ఉంటుంది. ఆ వాక్యాన్ని కొత్త నిబంధన గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది మనకి ఏం చేస్తుందండి, ఎంతో ఆశీర్వాదకరంగా మనల్ని ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది. మరొక వాక్యం చదువుకొని ముగించేద్దాం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ మాట. వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. సరిపోతుంది. ఆ వెలుగు మన ముందుకు వస్తే వారు చీకటిలోంచి వెలుగులోకి వస్తారంట. అంటే వారి జీవితంలో రాత్రి అవదా అంటే కాదు, ఆ వెలుగు కోసం దేవుడు మాట్లాడతారు. వారి జీవితంలో రాత్రి అవుతుంది, కరెంటు పోతే చీకటి అవుతుంది, కానీ ఇంకో వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు ఏంటండి? వారు చీకటి నుంచి వెలుతురులోనికి తిప్పబడతారు, మార్చబడతారు, తీసుకొని పడతారు. మనందరం కూడా వెలుతురులో ఉన్నాం. సాతాను యొక్క ఏంటంటే అధికారం. ఎవరైతే సాతాను అధికారం కింద ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంటారో వారు ఈ లోక సంబంధం వెలుతురు చూస్తున్నా సరే ఇంకా చీకటిలో ఉన్నట్టే. ఎంత బాగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. సాతాను యొక్క అధికారంలో ఉన్న వారందరికీ కూడా వెలుతురు లేనంటే. దేవుడు మనల్ని ఆ యొక్క చీకటిలోంచి, ఆ సాతాను అధికారంలో నుంచి, ఆ బానిసత్వం నుంచి మనకి ఎక్కడ నడిపించాడండి? క్రీస్తు మార్గంలోనికి, వెలుగుైన క్రీస్తు మార్గంలోనికి ఈరోజు మనల్ని తీసుకొచ్చాడు. అది నిజమైన వెలుగు అంట. అది నిజమైన వెలుగు. అది మనకి మార్గాన్ని నిర్దేశిస్తుంది, అది మనకి కళ్ళకి వెలుతురిస్తుంది. ఆయన వాక్యము మన పాదాలకి దీపం చెప్పి ఒక దగ్గర రాయబడి ఉంది. అంటే ఏంటో తెలుసండి, మనకి మార్గం కనబడుతుంది. వాక్యము మనకి మార్గం అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం కదా, మన బ్రతుకు ఎలా ఉండాలో తెలియజేస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యము మన బ్రతుకు ఎలా ఉండాలో, ఎటు నడవాలో, ఎటు బ్రతకాలో అది మనకు తెలియజేస్తుంది. అదే దీపం. ఆ వెలుతురు ఉంటేనే ఎటు అడిగేలా మనకు తెలుస్తుంది. వాక్యం తెలిస్తేనే మన బ్రతుకు ఎట్టెళ్లలో, మార్గం ఎటు ప్రయాణం చేయాలో తెలియజేస్తుంది. ఆ వెలుతురులోకి మనందరం కూడా వచ్చి ఉన్నాము. ఆ ప్రకాశవంతమైన వెలుతురు మన మీద ప్రకాశించింది కనుకనే ఈరోజు మనం ఇక్కడ కూర్చుని వాక్యాన్ని వింటున్నాము. సాతాను యొక్క అంధకారంలో నుంచి దేవుడు తన పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడండి? దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చాడు. దేవుని యొక్క రక్తం కిందకి, వెలుగు కిందకి తీసుకొచ్చాడు. మనందరం కూడా పరిశుద్ధులము, మనందరం కూడా వెలుగు సంబంధులము. ఈ లోక సంబంధులు మనకన్నా తెలివైన వారు ఉన్నా మనము
అసూయ పడకూడదు. మనకన్నా గొప్పవారు ఉన్నా, డబ్బులున్న వాళ్ళు ఉన్నా, మాటకారులు ఉన్నా, అధికారులు ఉన్నా, మనం ఇక్కడ కూడా అసూయ పడకూడదు. మనకి దేవుడు ఇచ్చే నిత్యమైన వెలుగు చాలు. వారికి ఆ నిత్యమైన వెలుగు రుచే తెలియదు. వారు ఇంటి వెళ్తున్నారో వారికి తెలియదు. బైబిల్ అంత మాట రాయింటే వారు ఇంటి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు అంట. వాళ్ళు నిజంగా ఇంటి వెళ్తున్నారో వాళ్ళకి ప్రయాణం ఇంట్లో తెలియదు. ఓ రోజు చనిపోతారు, కాస్త వెనక్కి వెళ్తే ఆ బ్రతికి ఎందుకు బ్రతుకారో తెలియదు. వాళ్ళు ఎటు వెళ్తారో వాళ్ళకి తెలియదు. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చనిపోయిన తర్వాత చాలా గొప్ప వాళ్ళు అలా ఎందుకు బ్రతికారో వాళ్ళకి తెలియదు. అసలు ఎందుకు అలా బ్రతుకుతున్నాడో తెలియదు. ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం, ఆ మాట, ఆ తీరు, ఆ బ్రతుకు ఎందుకు బ్రతికాడో తెలియదు. దానికి ఒక అర్థం లేదు, పర్థం లేదు, పరమార్థం అస్సలు లేదు. కానీ క్రైస్తవులైన మనకి దేవుడు ఇచ్చిన వెలుగుతున్న మనకి అర్థం ఉంది. చెప్పండి, పరమార్థం కూడా ఉంది. పరమార్థం దేవుని యొక్క పర్వతంకి మనము చేరుకోవాలి. కళ్ళు మూసిన వెంటనే క్షణంలోని ఒక ఆత్మ ఎక్కడికో చోటకి వెళ్తుందట, అంతే. ఎక్కడికో చోటకి అక్కడక్కడ మిర్చి బోర్డు వస్తాయి, పరమపదించారు అని ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు పరమపదించారు అంటే పరలోకం వెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళిపోతారు. అప్పుడే అంత ఈజీగా చనిపోతారు, పరలోకం వెళ్ళిపోతారు కూడా అందరూ చనిపోవచ్చు. సింపుల్. ఈ లోకంలో కష్టాలు ఏం పడక్కర్లేదు. చనిపోయిన ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళిపోతారంటే సింపుల్గా చచ్చిపోవడమే, పరలోకం వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తలే, అలా లేదు పరిస్థితి, అలా అస్సలు లేదు. ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసిన, బాగా రాసిన వాళ్ళే పాస్ అవుతారు. చెప్పండి, అంతే కదా. ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు పాస్ అవుతారు. అడుగెట్టేసి బయటకు వచ్చేగానే పాస్ అయిపోవాలి. లేదా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినందరూ పాస్ అయిపోవాలి. చనిపోయినందరూ పరమపదించేయాలి, పరలోక రోజు వెళ్ళిపోతారు. పరలోక క్రైస్తవులలో విచిత్రం కనిపిస్తుంటుంది. పరలోక పిలుపు అని పోయి బోర్డు వేస్తారు. పరలోక పిలుపు అంటే బ్రతుకు బాగా ఉందనుకోండి. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, చక్కగా ముసలాలు, చిన్నపిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. వీళ్ళు చాలా మంచి జీవితం చెప్పాలంటే ఎక్కడ ఎవరితో తేడా అంటే మధ్య వయస్కులే తేడా. యువనస్తుల దగ్గర నుంచి మధ్య వయస్కులే డౌట్. పిల్లల మీద ఏం డౌట్ పడక్కర్లేదు. ముసలోళ్ళకి అసలు ఏం ఉండవు. వాళ్ళకి ఏం ఆలోచనలు ఎక్కువ ఉండవు, అవసరం లేదు. వాళ్ళకి డబ్బు సంపాదించేయాలి, మేడ కట్టేయాలి, నిధులు కట్టేయాలి, పెళ్లి చేసేయాలి, బంగారం, ఏ ఆలోచనలో 40, 45, 50 వరకు ఉంటాయి. ఆ తర్వాత ఆలోచనలు వేరే ఉంటాయి. వాళ్ళకి అత్యాస ఉండకూడదు. అప్పుడు కూడా అత్యాస దానికి చాలా డేంజర్ అనమాట. ఆ ఏజ్లో కూడా అత్యాస పడకూడదు, రిలాక్స్గా ఉండాలి. ముసలితనం వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథంలో పేతురు గారికి ఒక మాట చెప్తాడు. కొంతకాలం వరకు నువ్వు ఏది చెప్పినా నడుపుతుంది, ఆ తర్వాత నువ్వు ఏది చెప్పినా దానికి రివర్స్ అవుతుంది అని చెప్తాడు. ఇదే ప్రభు, నేను ఇది కదా అది కదా నో అంతే, లోక తీరు అంతే. కొంతకాలం నడుపుతుంది, ఆ తర్వాత ఏది చెప్పినా నడదు, బండి రివర్స్ అవుతుంది. దానికి కూడా మనం తప్పుకోవాలి. కొంత వయసు దాటిపోయిన తర్వాత, ముసలితనం వచ్చేసిన తర్వాత అమ్మమ్మ గారు చాలా రిలాక్స్ అయిపోయి ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఆలోచనలు ధనం వైపు కానీ, బంగారం వైపు కానీ, మేడలు, విద్దులు, లేకపోతే ఏది ఇంకా చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఇంకా వయసులో చెడు ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. చిన్నపిల్లలకి కూడా ఎంత అల్లరి చేసినా చిన్నపిల్లలు ఉంటారా? చిన్నపిల్లలు అంటే మళ్ళీ వయసు లెక్క వేయకూడదు. మీకు చాలాసార్లు చెప్తున్నట్టున్నాము. చిన్నపిల్లలు అంటే వారికి అవగాహన వచ్చేస్తే చాలు, వాళ్ళు పెద్దలు ఏంటంటే ఆ వయసు 5 కావచ్చు, 4 కావచ్చు, 3 కావచ్చు, 2 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే అమాయకంగా బిహేవ్ చేసినంత వరకు 40 సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళ చిన్నపిల్లల కింద కౌంటింగ్ చేయాలి. అమాయకంగా బిహేవ్, వాళ్ళు ఎంత చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఉదయంలో ఏముండదు. వాళ్ళ చిన్నపిల్లలు ఇప్పటికీ కూడా కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, ఇంత ఉంటారు, వాళ్ళన్నీ ఏపు జడ్డ తెలిసిపోతాయి. వాళ్ళ చిన్నపిల్లలు అనుకుంటారు. దేవుడు అదే చెప్తారు, మీరు చిన్న పిల్లల వల్లే అయిపోవాలి అన్నాడంటే మీ హృదయము అలా అయిపోవాలి. మీ ఏజ్ కాదు, మీ హృదయం చిన్నపిల్లల వల్లే అయిపోవాలి. చిన్నపిల్లలు ఇప్పుడు ముదిరిపోయారమ్మా. ఎందుకు ముదిరిపోయారంటే ఆ రోజుని స్థడాయి కలిపేసిన వస్తువులన్నీ లోనికి పంపించేస్తున్నారు. మైండ్ ఏమో మెచ్యూరిటీ వచ్చేసింది, మైండ్ బాగా పనిచేసేస్తుంది. అదేమో చదువు మీద వాడరు, దేని మీద వాడతారు, ఇంక దేనికో వాడుతుంటారు. చదువు మీద వాడితే వాళ్ళకి ఇంకులు అయిపోతారు. స్పోర్ట్స్ వాడితే వాళ్ళు ఇంకా నేషనల్ అయిపోతారు, ఇంటర్నేషనల్ అయిపోతారు. దానికి వాడరు. గేమ్స్ ఆడుకోవడానికి, టీవీ చూడడానికి, పక్కలతో మాట్లాడడానికి, ఫైటింగ్ ఆడడానికి వాడతారు చిన్నపిల్లలు. అందుకే వారి మార్గాన్ని మనం మార్చడానికి ప్రయత్నము చేయాలి. మన అందరి జీవితంలో దేవుడు వెలుగు ఇచ్చాడు. అది 2 రకాల వెలుగు. ఒక వెలుగు ఈ శరీర సంబంధమైంది, రెండో వెలుగు మనందరము ఎరిగి ఉన్నాము. దాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ గుర్తు చేసుకోండి అంతే.
మనందరికీ తెలుసు ఆ వెలుగు. అది మన మార్గాలను ఏం చేస్తుందండి, నడిపించడానికి అవకాశం ఇస్తుంది. మన మార్గాన్ని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అది మనకి సహాయం చేస్తుంది. మన యొక్క దుఃఖతనాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి అన్న. ఒక స్త్రీ ఉంది, అకౌంట్లోనేమో 10 కోట్లు ఉన్నాయి. అప్పుడు తెలుసు 10 కోట్లు ఉన్నాయి. ఇంటికి ₹1,00,000 కోసం ఒక అతను వచ్చాడు. అమ్మ నా అప్పు తీర్చా. ఆవిడకి ఏమంటుంది తెలుసా, అయ్యో రేపు తీరుస్తాను. మళ్ళీ రేపు వచ్చాడు, వారం రోజులు అడిగింది. ఆవిడకి అర్థం అవ్వట్లేదు, ఆవిడ దగ్గర డబ్బు ఉంది, అప్పు తీర్చేస్తే అవమానం పోతుంది, ఈ చిన్న విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోతుంది, డబ్బు ఉంది. అలాగే దేవుడు కలిగి ఉన్న మనం కూడా దేవుడు ఉన్నాడు మనకన్నా ధైర్యాన్ని తెచ్చుకోకుండా ఏం చేస్తాం, అదే పడిపోతుంటాం. మన దగ్గర ఉంది డబ్బు, ఎంత డబ్బు ఉంది, అనంతమైన ధైర్యం మన దగ్గర ఉంది, అనంతమైన వెలుతురు మనకి ప్రకాశించింది. ఆ వెలుతురులో నడుస్తున్న మనము ఇక అధైర్య పడకూడదు, ధైర్యంగా ముందుకెళ్తాము. దేవుడు అందరం దీవించిన కాక అందరూ లేచి పడదాం, ఆనుకూలు సమర్పించుకుందాం, ఒక పాట పాడదాం.